నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సంచలనమైన విషయాలు మాట్లాడిండు ప్రెస్ మీట్లో. అసలు ఏం మాట్లాడిండంటే, ఉచిత పథకాలు తగ్గించాలి. ఉచిత పథకాలు తగ్గిస్తే జనాలు కార్పొరేట్ పార్టీలకు ఓట్లు ఎట్లేస్తారు సార్? వాళ్ళు కూడుకు గూడుకు గంజికి వీళ్ళ మీద ఆధారపడితేనే కదా సార్ వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చేది. ఉచితాలు ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు సార్? కుక్కకు బొక్కేసినట్టు వాళ్ళకు ఉచితాలు ఇస్తేనే వాళ్ళు పడి ఉంటారు. మీరు ఓట్ల కోసం లిక్కర్ వంచకుండా, పైసలు వంచకుండా, ఉచితాలు ఇవ్వకుండా అధికారంలోకి వస్తే రేపు వాళ్ళు గల్లా బట్టి ప్రశ్నిస్తారు కదా సార్. ఇది ప్రమాదం కాదా రాజకీయాలకి? తర్వాత అర్హులకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి. కిలో రూపాయలు 3 ఉన్న బియ్యాన్ని రూపాయలు 2కే ఆనాడు ఎన్టీఆర్ ఇస్తే దేవుడు అన్నారని, ఇప్పుడు కిలో బియ్యం 60 రూపాయలు ఉండగా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు అని మాట్లాడింది. ఈ భారం అంతా మనకి ఎందుకు చెప్పండి? రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం చేసేది ఏంటంటే, పదవిలో ఉన్నన్ని రోజులు మనం ఎంత సంపాదించుకున్నాం, మన కుటుంబానికి పదవులు ఎంతమందికి ఇచ్చుకున్నాం, ఎన్ని ఎన్ని వేల ఎకరాలు ఎన్నికేసుకున్నాం, ఎంత బ్లాక్ మనీ సంపాదించినాం. గతంలో 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా బాగు చేసుకున్నాడు, ఎట్లా పదవులు ఇచ్చుకున్నాడు, ఎట్లా ఆస్తులు సంపాదించుకున్నాడు, ఎట్లా ప్రాజెక్టులు కట్టి కమిషన్లు తీసుకున్నాడు, ఇవన్నీ ఉండాలి. కానీ మీరు ఇంత బాధ్యతాయుతంగా మీరు ఇట్లా మాట్లాడితే ఈ మిగతా ప్రతిపక్షాలకు కానీ, లేకపోతే ఈ కార్పొరేట్ పాలిటిక్స్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మీరు ఇంత హుందాగా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు కాబట్టి, ఇంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు కాబట్టి, గతంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మీ కాళ్ళ బేరానికి వచ్చారు మా పార్టీలో చేరనండి. ఇది మీ వ్యక్తిత్వం. కానీ జనాలు అట్లా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మీరే చూడండి. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,10,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 15 లక్షల రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. అంటే గత కొన్నేళ్లుగా ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎవరికి పథకం చేరుతుంది, తెలంగాణ రాష్ట్రం పైన ఎంత భారం పడుతుంది అని ఒక మంత్రిగా తన శాఖలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి మీరు మాట్లాడడం జరిగింది. అయితే తినడానికి లేని వారికే బియ్యం ఇవ్వాలి, ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదని. ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ మాట్లాడితే దీన్ని ఒక బాధ్యతాయుతంగా తీసుకోకుండా రాజకీయాలు దీన్ని రాజకీయ విమర్శల కోసం వాడుకునేటువంటి ప్రమాదం ఉన్నది. అయినా కానీ 100కో 1,00,000కో ఎవరో ఒక మంచి రాజకీయ నాయకులు, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకులు ఇట్లా వస్తారు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మనం అర్థం చేసుకుని, తెలంగాణలో ఉన్నటువంటి పౌరులు అర్థం చేసుకొని ఎవరికి చెప్తున్నారు, ఎందుకోసం చెప్తా ఉన్నారు, మనం కట్టే ట్యాక్సులు ఎట్లా ఉపయోగపడుతున్నాయి, ఎవరికి ఉపయోగపడుతున్నాయి అనే ఆలోచన చేయాలి. వాస్తవానికి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. అంటే స్థిర నివాసం నేర్చుకొని ఏదో ఒక పని చేసుకుంటా, కార్మికునో కర్షకునో ఏదో ఒక పని చేసుకుంటా కూడా ఎవరి తిండి వాళ్ళు సంపాదించుకునేటువంటి పరిస్థితిలో మనం నిజంగా ఉన్నామా? వాస్తవానికి ఈ ప్రభుత్వాలు కనుక ఈ రేషన్ కార్డు ఇవ్వకపోతే మనం కనీసం తిండికి సంపాదించుకునేటువంటి శ్రమ కూడా మనం చేయలేము. నిజానికి అవసరమా అసలు ఈ రేషన్ ద్వారా బియ్యం పంపిణీ అనేది అవసరమా? చాలా వరకు నాకు తెలిసి 150 మంది ఈ రేషన్ బియ్యం గతంలో తినకపోతుంటారు. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తింటారేమో, కానీ చాలామంది తినకపోతుంటారు. ఇప్పుడు కరోనా టైంలో ఎందుకంటే శ్రామికులు, కార్మికులు వాళ్ళ దగ్గర అప్పటికప్పుడు రెక్కల కష్టం మీద పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పని లేనటువంటి పరిస్థితుల్లో మనం అప్పుడు రేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్. వలస కార్మికులు లేకపోతే స్థిర నివాసం లేని సంచార జాతులకు వాళ్ళకు బియ్యం ఇవ్వడం అనేది కరెక్ట్. ఒకే ప్లేస్లో వండుకుంటూ ఒక పని చేసుకుంటూ స్థిర నివాసం చేసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళకు ఈ రాజకీయ అవసరాల కోసము ఈ ఉచిత పథకాలు, రేషన్ లాంటి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అయినా కూడా ఇంకా మనం రేషన్ ఇచ్చి ఓట్లు సంపాదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మీరు చాలా మంచి మాట మాట్లాడారు, చాలా బాధ్యతాయుతమైనటువంటి మాట మాట్లాడారు. కానీ సమాజం ఇప్పుడు అట్లా ఉందా? మీరున్నట్టుగా సమాజం ఉందా? దీనిపైన కూడా ఇప్పుడు రాజకీయం చేసింది. వాస్తవానికి మీకు అవసరం లేదు ఇట్లా మీరు, ఎందుకంటే మీ సొమ్ము కాదు, రెండోది ఇంకెవరో సొమ్మో కాదు. ఇప్పుడు వాళ్ళే అంటారు, వీళ్ళేమంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మంత్రి గారు సొమ్ము ఏమైనా పెడుతున్నారా అంటే, మంత్రి గారి సొమ్ము కాదు అది, మన సొమ్ము దుర్వినియోగం కావద్దని చెప్పేసి గౌరవ మంత్రి గారు ఇట్లా అనవసరంగా ఈ బడ్జెట్ పైన భారము అందరికి అనవసరంగా అర్హులకు కాకుండా వృధా అవుతా ఉంది ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దీన్ని కూడా మనం ఇప్పుడు రాజకీయం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైతే వాళ్ళకు రాజకీయ అవకాశవాదం కోసము మంచి చెప్పినా చెడు చెప్పినా మనం బురద జల్లే ప్రయత్నం చేయాలి తప్ప, అది మనకు మంచి జరుగుతుందా మనకు చెడు జరుగుతుందా అనే ఆలోచన మనకు అవసరం లేదు.